రాష్ట్రంలో ప్రధాని మోదీ టూర్, రాజధాని నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఇవాళ సమావేశం కానుంది ఏపీ కేబినెట్. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటు, కంపెనీలకు భూ కేటాయింపులపై చర్చించనుంది మంత్రివర్గం. కేబినెట్ మీటింగ్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 కేబినెట్ సమావేశాలు నిర్వహించింది కూటమి సర్కార్. 300కు పైగా కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. 25కు పైగా పాలసీలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. 3000 నుంచి 4000 వరకు పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, మెగా డిఎస్సికి ఆమోదం లాంటి కొన్ని కీలక నిర్ణయాలు కేబినెట్లో తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేబినెట్ సమావేశం కానుంది. మోదీ టూర్తో సహా ఇతర ముఖ్య అంశాలపై ఏవైతే కేంద్రీకరించాలో వాటన్నిటిపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజేష్, ప్రధాని మోదీ పర్యటన ఉండబోతోంది ఏపీలో. దాంతోపాటు ఇతర అంశాలపై కూడా కేబినెట్లో ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఏ అంశాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది? అంటే పాలనా సౌలభ్యం కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి సమావేశమై నిర్ణయాలు, కేబినెట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, దాని ఆమోదం తెలపడం, దాని ద్వారా పరిపాలన వేగవంతం చేయాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం కనబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 30 కేబినెట్ సమావేశాలని కూటమి సర్కారు పూర్తి చేసింది. 5 ఏళ్లలో 125 కేబినెట్ సమావేశాలు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. కొన్ని కీలక నిర్ణయాలు ఈ రోజు జరగబోతున్నటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. అందులో మొదటిగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. కర్నూలు, నంద్యాల ఆయన పర్యటించబోతున్నారు. జీఎస్టీ సంస్కరణకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రంగా నిలిచింది. అంతేకాదు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్తో పాటు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంశాలపైన ఈరోజు మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ జిల్లాను ఇప్పటికీ ఐటీ హబ్గా రూపొందించాలని నిర్ణయించుకుని దానిలో భాగంగా వివిధ సంస్థలకు కేటాయింపులకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా టెక్ హబ్, ల్యాండ్ ఇన్సెంటివ్ పాలసీ అదనపు నిబంధనలు కూడా కేబినెట్ ఆమోదం తెలబోతుంది. ఇక కుప్పం వరకు, గత నెలలోనే కుప్పం వరకు కృష్ణా జిల్లాను తీసుకెళ్లినటువంటి కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగా మరొక ముందు అడుగు వేసి హంద్రీనీవా ప్రాజెక్టులో అమిడ్యా లిఫ్ట్ స్కీముకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. దానికి కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది ఈరోజు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి గత 2 నెలలుగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యం ప్రకాశం బ్యారేజీ నుంచి దివిసీమ ప్రాంతం వరకు దాదాపు 64 కిలోమీటర్ల మధ్యలో కొంత వరద ముంపు కారణంగా లంక గ్రామాలు ఇబ్బందులకు గురవుతుంది. ఈ నేపథ్యంలో ఆ నివారణకు సంబంధించినటువంటి మరమ్మతులకి కేబినెట్ ఈరోజు అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు మైలవరం నియోజకవర్గంలో డ్యామ్ గేట్ల బలోపేతానికి కూడా పనులకి ఆమోదం అయితే తెలబోతుంది. ఇక తిరుమల తిరుపతి తాగునీటి సరఫరా కోసం 126 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేయబోతున్న ప్రాజెక్టుకి ఆమోదం తెలబోతుంది. వాటితో పాటు అనంతపురం, ఉరవకొండ, వజ్రకరూరు కొత్త లిఫ్ట్ స్కీమ్కి కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వబోతుంది. ఇక వాటితో పాటు కీలకమైనది ఏంటంటే ఆటో డ్రైవర్లకి కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని వాస్తవంగా రేపు అక్టోబర్ 4న అధికారికంగా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించినటువంటి అప్రూవల్ని ఈరోజు కేబినెట్లో ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన రాటిఫికేషన్ కూడా ఈరోజు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో దాంట్లో కొత్త ఇన్సెంటివ్స్ అనేవి తీసుకురావాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ టూరిజంలో క్యారవాన్ టూరిజాన్ని తీసుకొస్తున్నారు. ఆ క్యారవాన్ టూరిజాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలించారు. దానికి ఈరోజు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో అమరావతి నిర్మాణం ఉన్నటువంటి ప్రాజెక్టుని త్వరితగతిగా పూర్తి చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేయడం ద్వారా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ వరకు వెళ్ళింది, ఎంతవరకు ఎన్ని రోజులు పూర్తి చేయాలి, ఎన్ని నెలలు పూర్తి చేయాలని సంబంధించిన ఒక టైం బాండ్ పెట్టుకోవడం, దానికి అనుగుణంగా ఆ ప్రాజెక్టులని పూర్తి చేసే విధంగా ఎస్పీవీ అనేది పనిచేయబోతుంది. దానికి ఈరోజు కేబినెట్లో అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు కూడా చేయబోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది.
రైట్ రాజేష్, మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేబినెట్ మళ్ళీ సమావేశం కాబోతోంది. ఇవాళ ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు ఏపీలో. దానికి తగ్గట్టు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడే అవకాశం ఉంది.